2024 టీ20 ప్రపంచ కప్లో టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన టీమిండియా అంచనాలకు తగ్గట్టుగానే రాణిస్తూ వరుసగా 2 విజయాలు సాధించి జోరు మీదుంది. తొలి మ్యాచ్లో ఐర్లాండ్పై 8 వికెట్లతో ఈజీ విక్టరీ సాధించిన భారత్ రెండో మ్యాచ్లో పాక్పై కఠినంగా గెలిచింది. ఇక ఈ రోజు అమెరికాతో జరిగే మ్యాచ్లో కూడా విజయం సాధించి సూపర్ 8కు అర్హత సాధించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీకి స్థానచలనం కలిగే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. అమెరికాతో జరిగే మ్యాచ్ కోసం జట్టులో కీలక మార్పులు చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో టీమిండియా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేదని చెప్పాలి. ఈ మెగా టోర్నీలో భారత్ ఆడిన 2 మ్యాచ్ల్లో బౌలింగ్లో సత్తా చాటింది. కానీ పాక్తో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్లో దారుణంగా విఫలమైంది. ఈ క్రమంలోనే అభిమానులు ఓ అంశం మీద కలవరపెడుతోంది. అదేంటంటే ఈ ఐపీఎల్ సీజన్లో ఓపెనర్గా పరుగులు వరద పారించిన విరాట్ కోహ్లీ అదే జోరును పొట్టి ప్రపంచ కప్లో చూపెట్టలేకపోతున్నాడు. ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా ఓపెనర్గా దారుణంగా విఫలమయ్యాడు. దాంతో జట్టు కూర్పుపై మేనేజ్మెంట్ ఆలోచనలో పడినట్టుగా సమాచారం. అమెరికాతో జరిగే మ్యాచ్ కోసం టీమిండియా జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. హిట్టింగ్ చెయ్యాలనే ఆలోచనతో విరాట్ కోహ్లీ తన వికెట్ను త్వరగా కోల్పోతున్నాడు. దాంతో మేనేజ్మెంట్ కోహ్లీని 3వ స్థానంలో బ్యాటింగ్ పంపాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. రోహిత్కు జోడీగా యశస్వి జైస్వాల్ను బరిలోకి దింపాలని చూస్తోంది. దాంతో శివం దూబే బెంచ్కే పరిమితం కానున్నాడు. స్లో పిచ్లపై విరాట్ కోహ్లీ చివరి వరకు క్రీజ్లో ఉండడం జట్టుకు ఎంతో కీలకం. అయితే ఈ టీ20 వరల్డ్ కప్లో ఇప్పటి వరకు టీమిండియాకు గట్టి ప్రత్యర్థులు తగలలేదు కాబట్టి ఏం కాలేదు. కానీ సూపర్ 8, సెమీస్, ఫైనల్ లాంటి పటిష్టమైన జట్టును ఢీకొంటే పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. అందుకే లీగ్ స్టేజ్లోనే జట్టు కూర్పును సరిచేసుకొని బరిలోకి దిగాలని భారత జట్టు భావిస్తోంది. అందులో భాగంగా అమెరికాతో జరిగే మ్యాచ్లో కోహ్లీని 3వ నెంబర్ బ్యాటర్గా దించాలని మేనేజ్మెంట్ నిర్ణయించినట్లుగా సమాచారం. ఐపీఎల్లో బెంగళూరు జట్టు తరపున ఓపెనర్గా దిగిన విరాట్ కోహ్లీ అంచనాలకు మించి ఆడాడు. అయితే ఈ మెగా టోర్నీలో ఆ స్థాయిలో ఆడలేకపోతున్నాడు. ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 5 బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు. ఇక పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 3 బంతుల్లో 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 2 మ్యాచ్ల్లో ఓపెనర్గా విఫలమైనప్పటికీ విరాట్ కోహ్లీ ఆటతీరును శంకించడానికి లేదు. వాస్తవానికి విరాట్ గనక పాక్ జట్టుతో జరిగిన మ్యాచ్లో నిలబడి ఉంటే కథ వేరే విధంగా ఉండేది. స్లో పిచ్లపై టెక్నిక్ గేమ్ ఆడటంలో విరాట్ సిద్ధహస్తుడు. అయితే అతడికి ఓపెనర్ రోల్ ఇవ్వడం ద్వారా హిట్టింగ్ చేసే క్రమంలో వెంటనే అవుట్ అవుతున్నాడు. ప్రస్తుతానికి టీ20 వరల్డ్ కప్లో లీగ్ దశలో ఉంది కాబట్టి భారత జట్టుకు సరైన స్థాయిలో ప్రత్యర్థి ఎదురు కాలేదు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. సూపర్ 8, సెమీఫైనల్స్, ఫైనల్స్లో ఖచ్చితంగా క్రీజ్లో విరాట్ ఉండాల్సిందే. ఈ మ్యాచ్లో మొత్తం వెస్టిండీస్లోని స్లో మైదానాలపై జరుగుతాయి. అలాంటప్పుడు భారత్ చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. అందువల్లే బుధవారం అమెరికాతో జరిగే మ్యాచ్లో కోహ్లీ 3వ ప్లేస్లో బ్యాటింగ్కి పంపే ఛాన్స్ ఉంది.